హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాల్టి వీడియోలో మనం 1990లో వెంకటేష్ విజయశాంతి కలిసి నటించిన శత్రువు సినిమా స్టోరీ గురించి డికోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ చేసే దాదాపు ప్రతి సినిమాలోనూ మంచి స్టోరీ ఉండేలాగా చూసుకుంటారు. ప్రత్యేకంగా 1990 నుంచి మొదలుకొని 2005 వరకు కూడా మంచి స్టోరీ మూవీస్ చేశారు. తర్వాత ఏమైందో తెలీదు. మసాలా గసాలా అంటూ పనికిమాలిన సినిమాలన్నీ చేస్తున్నారు. మరి ఏమైందో తెలీదు. మధ్యలో దృశ్యం 1, దృశ్యం 2 తప్ప 2000 తర్వాత నాకు తెలిసి వెంకటేష్ చేసిన మంచి సినిమాలు ఏమీ లేవు. సరే, ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, వెంకటేష్ అప్పుడప్పుడే ఎదుగుతున్న ఒక లాయర్. వెంకటేష్తో పాటు ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయిన ఇంకో ఇద్దరు, మహర్షి రాఘవ ఇంకో అతను, ముగ్గురు కలిసి విజయ్ కుమార్ అనే ఒక సీనియర్ లాయర్ దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా వెంకటేష్ తన పాత క్లాస్మేట్ అయినటువంటి విజయశాంతితో ప్రేమలో ఉంటాడు. ఒకరోజు ఒక ఊర్లో ఒక కలెక్టర్ తన ఏరియాలో హాస్టల్ ఉంది అని, ఆ హాస్టల్ మీద ఎవ్రీ మంత్ ఇంత డబ్బు వసూలు చేస్తూ, దాని మీద ఇంత బిల్స్ అని ప్రొడ్యూస్ చేస్తూ కోట శ్రీనివాసరావు ఒక రకమైన అవినీతి చేస్తూ ఉంటాడు. దాన్ని కలెక్టర్ పసిగట్టి ఆ కోట శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి నోటీస్ జారీ చేస్తాడు. నువ్వు ఇప్పటిదాకా 1.5-2 కోట్ల వరకు డబ్బులు మింగావు, ఇక్కడ హాస్టలే లేదు, కాబట్టి ఇదంతా తిరిగి కట్టాలి, లేకపోతే కోర్టు కేసు అవుతుందని. దాన్ని బేఖాతరు చేస్తాడు. దానికి కోర్టు కేసు వేసినా కూడా ఆ కేసు నిలవదు. తర్వాత అతన్ని ఉద్యోగం నుంచే తీసేస్తారు. అతను వెళ్ళేసి విజయ్ కుమార్ గారి దగ్గర కోర్టు కేసు వేస్తా అని చెప్తాడు. మంచి కేసే. ఇక్కడ ఈ కేసుని ఎలా వేస్తే బాగుంటుందని వెంకటేష్ని అడిగితే, వెంకటేష్ ఏం చెప్తాడంటే, ఇక్కడ ఎటు హాస్టల్ లేదు కదా, హాస్టల్ కూలిపోయింది అని కేసు వేద్దామంటాడు. కాబట్టి మాకు చుట్టుపక్కల వాళ్ళందరికీ నష్టపరిహారం కట్టాలి అని. అదేంటి, అసలు హాస్టలే లేదు కదా అంటే, హాస్టల్ లేదు కాబట్టి అతను దొరికిపోతాడు, లేదు అన్నా అంటే అలా చెక్కుతాడు, ఉంది అంటే నష్టపరిహారం కట్టాలి, ఆ రకంగా కేసేస్తారు. ఇంత ట్రిక్కీగా ఉంది అని చెప్పేసి కోట శ్రీనివాసరావు తన లాయర్ని అడిగినా కూడా అక్కడ ఏమీ ఆన్సర్ లేకపోవడంతో నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించి, అసలే ఇంజనీర్ వల్లే కదా ఇదంతా వచ్చింది, ఈ కలెక్టర్ వల్లే కదా వచ్చిందని ఆ కలెక్టర్ని చంపించేస్తాడు. విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇప్పుడు వదిలేసావా కేసు, అసలు కేసు పెట్టినోడే లేడంటే, కేసు పెట్టినోడు లేకపోయినా సరే కేసుకి బలమైన ఆధారాలు ఉన్నాయి అని ఒక పిచ్చివాడు అవుతాడు. ఎవడు కూడా ఆధారాలు ఉన్నాయి, నేను ఆధారాలు ఇస్తున్నానని ఏ బుద్ధున్నోడు విలన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. అలా నా దగ్గర ఉన్నాయి అని చెప్తాడు. ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాడు, విజయ్ కుమార్ని వాళ్ళ వైఫ్ని కూడా చంపించేస్తాడు. వీళ్ళిద్దరిని చంపించేశాడని వెంకటేష్కి కోపం వచ్చి, చూడండి కోర్టు ముందే చంపాడు, ఇతన్ని కోట శ్రీనివాసరావుకి శిక్ష వేయండి అంటాడు. అది స్టోరీ రాసింది ఎవరు అర్థం కాలేదు, కానీ ఇంత లా ఇతను ఏదో డాక్టరో లేకపోతే ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీరో కాదు, అతను స్వతహాగా ఒక లాయర్. ఒక కేసు ఉన్నప్పుడు ఆ కేసుకి విచారణ కావాలంటే ముందు దానికి ఒక పిటిషన్ వేయాలి, ఒక కేసు వేయాలి, ఆ కేసు తీసుకెళ్ళి మనం జడ్జి దగ్గర వాదించాలి. ఈ ప్రొసీజర్ అంతా లేకుండా డైరెక్ట్గా బయట హత్య జరిగింది, పోనీ అట్లీస్ట్ పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ కూడా లేకుండా బయట హత్య జరిగింది, మీరు కోట శ్రీనివాసరావుకి శిక్ష వేయండి అనే ఇంకో అర్థం లేని డైలాగ్ ఇక్కడ ఉంటుంది. దానికి జడ్జితో సహా అందరూ నవ్వి, నాయనా నువ్వు ఫ్రెష్గా చదివావేమో లా వృత్తి, నువ్వు ఇంకొంచెం నేర్చుకొని రావాల్సి ఉంటుంది, ఇలా డైరెక్ట్గా కేసు వేస్తే ఎక్కడ నిలబడదు, సో నీ కేసు నిలబడట్లేదు, కొట్టేస్తున్నా అంటాడు. దీనికి కోపోద్రిక్తుడైన వెంకటేష్, దీనికి మా ఫాదర్ లాంటి లాయర్ని, వాళ్ళ వైఫ్ని చంపేసిన కోట శ్రీనివాసరావుని నేను ఎలాగైనా సరే
చంపి తీరుతాను, కోర్టులో నాకు న్యాయం జరగదు అని చెప్పేసి అక్కడి నుంచి ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తాడు. అది స్టోరీ.